అన్న కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మహానాడు పెట్టి మేము అది చేసాం ఇది చేసాం, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ఉద్యోగం రాలే. అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మాట్లాడారు. అప్పుడు మాకు ఉద్యోగాల కోసం మేము వెతుక్కుంటూ వెళ్ళేవాం, కానీ ఈరోజు మీకు కాళ్ళ దగ్గరగా వస్తున్నాయి. నిజంగా ఈరోజు వస్తున్నాయి సార్. అది రికార్డెడ్గా వైట్ పేపర్ రిలీజ్ చేయమని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలల్లోపే 1,35,000 పర్మనెంట్ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత. ఆ దమ్ము ధైర్యం ఉంటే ఆ ఫిగర్ చూపించమనండి. ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఆ జగన్ గారు ఇచ్చిన డిఎస్సీ 9,000 ఉద్యోగాలతో ఇంకా 6,000 కలిపి మెగా డిఎస్సీ అని చేసి 16,000 నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ ఎగ్జామ్లు పెట్టారు. అది కూడా మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీలో తయారయ్యి ప్రతి విద్యార్థులు రోడ్డు మీద ఎక్కి పోరాటాలు చేసే సమయం వచ్చింది. వాళ్ళు ఉద్యోగం ఇచ్చే దమ్ముంటే శ్వేతపత్రం రిలీజ్ చేయమని ఈ కంపెనీలు ఇచ్చామని ఆ దమ్ము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి చెప్తున్నా కదా. 1,35,000 ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తద్వారా ఎన్నో చేసిన ఘనత అతనికే చెందిందండి. కానీ జగన్ గారి హయాంలో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు మాకు ప్రభుత్వం వచ్చాక అందరూ ఆనందంగా ఉన్నారంటున్నారు. అవును, జగన్ గారి ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఎవరికి అడగకుండా ఇంటికి అన్ని ఇచ్చేవాడు కదా. అది తిన్నాక అందరూ ఇబ్బంది పడ్డారు. అదే చెప్పుకుంటారు కూటమి వాళ్ళకి. వీళ్ళు వచ్చేసి మొత్తం రేషన్ కట్ చేసి ఏది కూడా అందుబాటులో లేని ధరలను పెంచి కరెంట్ ఛార్జీలు పెంచారు కదా. అందుకే ఆనందంగా ఉన్నారు ప్రజలకి. వాళ్ళు చెప్పేస్తే నమ్మిరండి. జనాలకు తెలుసు ఎవరి టైంలో ఎన్ని సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాయో, వీళ్ళు వచ్చాక ఎంతమంది ఎగ్గొట్టారో, ఎన్ని మోసాలు చేస్తారో ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు కూడా వింటూ నవ్వుతున్నారు. రాబోయే రోజులు బుద్ధి చెప్పే రోజు ఒకటి ఉంటుంది.